తాగితే ముందు వెనక చూడరా? ఇలా బిహేవ్ చేస్తారా? పొరపాటున కడుపుకు తగిలి ఏదైనా జరగరానిది జరిగితే అసలే అత్తయ్య కూడా లేరు చూసుకోవడానికి. నేనేం చేయకుండానే ఈయన ఇంత రూడ్గా బిహేవ్ చేస్తున్నారు. నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. ఒక్క నిమిషం. అబ్బా వదిలే శ్రీజ, నాకు ఓపిక లేదు. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నేను ఇక్కడ ఉండలేనండి. ఏంటి ఇప్పుడు సీన్ క్రియేట్ చేద్దాం చూస్తున్నావా? సీన్ క్రియేట్ చేస్తే నాకేమొస్తుందండి? నాకు ఇక్కడ సేఫ్ అనిపించట్లేదు. సేఫా అంటే నాకు హస్బెండ్గా ఆ మాత్రం హక్కు లేదా? ఇష్టం లేదన్నా బలవంతం చేశారు. నాకేదన్నా అయ్యుంటే? కనీసం కొట్టను కూడా లేదు. ఆగు అని అలా అన్నా, దానికేనా నీ కొంచెం ఓవర్ అనిపించట్లే? నేను ఒక్క మాట మాట్లాడకుండా ఉంటేనే ఇంత జరిగింది. ఏదైనా మాట్లాడి మాటకు మాట ఇచ్చుంటే ఇంకా ఎంతవరకైనా వెళ్ళేవారు. అంటే నువ్వు చేసిందంతా కరెక్టే అంటావు. ఇలా అవాయిడ్ చేస్తూ బిహేవియర్ నాకెంత ఇరిటేటింగ్గా ఉంటుంది. మీరు తాగితే నాకు భయం అని ఎన్నిసార్లు చెప్పాను. మీరు వినకుండా తాగుతూనే ఉన్నారు. నన్నేం చేయమంటారు? ప్రామిస్ చేసి కూడా మీరు తాగారు. హే ఇప్పుడు ఏమంటావు? ఊరికే నస, ప్రామిస్ తొక్క అనుకుంటూ. నేను ఇక్కడ ఉండలేనండి. అయితే వెళ్ళు. నువ్వున్నా ఎప్పుడు ఇలానే చేస్తావు. ముగ్గురిని అర్థం చేసుకోవడమే రాదు. వెళ్ళాలని ఫిక్స్ అయిన వాళ్ళని బలవంతంగా పట్టుకుని కూర్చోలేం. వెళ్తావేమో వెళ్ళు. ఎలా ఉన్నావమ్మా? హా అత్తయ్య, బాగున్నాను. వాడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఎక్కడున్నాడు? అత్తయ్య, నాకు ఆఫీస్ వాళ్ళు కాల్ చేస్తున్నారు. నేను మళ్ళీ చేస్తా. సరే అమ్మా, ఉంటాను. प्रेग्नेंट है क्या? అవును. మరి మీ హస్బెండ్? ఏమయ్యా, నమ్మి డబ్బులు ఇస్తే ఇదే నన్ను చేసేది? ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఏమైంది? అన్నా సారీ అన్నా, టెన్షన్స్ ఎక్కువైపోయాయి. హెల్త్ కూడా బాగాలేదన్నా. నీలాంటి వాళ్ళ వల్లే మనుషుల మీద నమ్మకం పోతుంది. ఏం మనిషివయ్యా నువ్వు?
సారీ అన్నా. 1 వీక్ టైం ఇవ్వండి అన్నా. మీకు ఇవ్వాల్సిన 2 నెలల వడ్డీ ఇచ్చేస్తాను. పొద్దునే తాగావా ఏంటి? 2 నెలలుగా మీ వైఫ్ వడ్డీ కడుతుంది కదా, నీకు తెలీదా? ఏంటన్నా మీరు చెప్పేది? హరి ఉన్నాడా? లేరు. మీరు? డబ్బులు తీసుకుంటే వడ్డీ కట్టాలని తెలీదా? ఫోన్ చేయండి. ఇక నుంచి నేను పే చేస్తా. అలా చెప్పే ఇప్పుడు తప్పించుకొని తిరుగుతున్నాడు. లేదండి, నేను పే చేస్తాను. ఇకపై లేట్ చేస్తే ఊరుకొని చెప్తున్నా. సరే అండి. ఏం మనుషులో ఏంటో, కొంచెం కూడా బుద్ధి ఉండదు. రెండు నెలలుగా వడ్డీ కట్టకుండా ఉంటే నేను ఊరుకుంటానా ఏంటి? అడగకుండానే డబ్బులేస్తుంది. అలాంటి మంచి అమ్మాయిలకే నీలాంటి వాళ్ళు దొరుకుతారు. సరే గాని ఒక షీట్ జెల్లీసులు ఇవ్వు. అలాగే అన్న. కనీసం తనని బాధ పెట్టకుండా చూసుకో. చేసిన పాపాలు కొన్నైనా తగ్గుతాయి. బాగుండే లైఫ్ని నువ్వే చేతులారా నాశనం చేసుకున్నావురా. రే ప్లీజ్ రా, ఇంకా బాధ పెట్టుకు. నాకు అర్థమవుతుంది నేను తప్పు చేశా అని. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు. ఏం చెప్పాలరా, పాపరా అమ్మాయి. నిన్ను చేసుకున్నప్పటి నుండి కష్టపెడుతూనే ఉన్నావు. రే నేనేది కావాలని చేయలేదురా. నాకే అర్థం కావట్లేదు ఎందుకు ఇలా అవుతుందో అని. ఏమోరా, ఇంకా ఆ అమ్మాయి నిన్ను క్షమిస్తుందనే నమ్మకం అయితే నాకు లేదు. ఆ? వెళ్ళి తన కాళ్ళ మీద పడి ఇంకొక్క మిస్టేక్ చేసినా వెళ్ళిపో, ఈ ఒక్కసారికి క్షమించు అని అడుగు. ఇంకేం చేయలేవురా. తను అలా వెళ్ళిపోతుందని అస్సలు అనుకోలేదురా. అంత బాధ పెట్టావు మరి. అదే వేరే అమ్మాయి అయితే పెద్ద రచ్చ చేసి కోర్టులు కేసులు అని తిప్పేది తెలుసా. ఛీ, నా మీద నాకే అసహ్యం వేస్తుందిరా. నేనే అలా బిహేవ్ చేశానంటే నమ్మలేకున్నారా. రే, నువ్వు మందు తాగినప్పుడు కోపం వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అది నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను తెలుసా. సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయలేక మళ్ళీ అలవాటు చేసుకున్నారా. ఛా, అంతా దానివల్లే. ఇంకా అనుకొని ఏం లాభం లేదు. వెళ్ళి తన కాళ్ళ మీద పడి అడుక్కో, ఛాన్స్ ఇవ్వమని.
హలో, ఎక్కడా? పీజీలో ఉన్నాను. కలుద్దామా? ఎక్కడా? బయట ఎక్కడైనా. సరే. హ్మ్. ఒక్కసారి కూడా కాల్ చేయాలనిపించలేదా? మీరేగా వెళ్ళిపో అన్నారు. అందుకే కోపంతో చేయలేదు. వెళ్ళిపోతా అంటే కోపం రాదా మరి? ఎవరి భయాలు వాళ్ళకుంటాయండి. ఏంటి భయాలు అంటావు ప్రతిసారి? వేరే ఏ సంసారంలోనూ ఉండవా ఇవి? మీకు తెలియదండి, చిన్నప్పటి నుంచి నేను ఎంత టార్చర్ అనుభవించానో. సరే, కాదన్ను. కానీ నేనేమీ ముందులో మందు తాగేసి వచ్చి కొట్టట్లేదు కదా, మారాను కదా. మీకు తెలియడం లేదండి, మీరు తాగిన తర్వాత ఎక్కువ కోపడుతున్నారు. నాకు చాలా భయంగా ఉంటుంది. మరిప్పుడు ఏం చేద్దాం? నేను మందు మానేసానని చెప్పినా నువ్వు నమ్మవు. ఇప్పుడు నిజంగా మానేశాను శ్రీజ. నాకు అర్థమవుతుంది, మందు తాగితే కొంచెం ఎక్కువే కోప్పడుతున్నాను. కొంచెమా? సరే, ఎక్కువగానే కోప్పడుతున్నాను. ఇప్పుడు పూర్తిగా మానేశాను. ఏం చెప్పాలో అర్థం కావట్లేదండి. మరి నేనంటే ఇష్టం లేనప్పుడు నా గురించి ఎందుకు నీకు? ఇప్పుడు మిమ్మల్ని నేనేం డిస్టర్బ్ చేశాను? మరి ఆ వడ్డీ డబ్బులు నువ్వెందుకు కడుతున్నావు? అదా? అదే. నేనంటే మీకు ఇష్టం లేకపోవచ్చు, కానీ మీరంటే నాకు చాలా ఇష్టం అండి. ఏంటి శ్రీజ, నేనంటే ఇష్టం అంటున్నావు, మరి నాతో ఉండనంటున్నావు? నాకేం అర్థం కావట్లేదు. నేను ఇప్పుడు ఉండను అంటున్నాను అంతే. తర్వాత వస్తా. తర్వాత వస్తావా? అదేంటి తర్వాత వస్తా? నాకేం అర్థం కావట్లేదు. ఒక నెల ఆగితే అత్తయ్య వస్తారు కదా, అప్పుడు వస్తా. ఓ, నా మీద నీకెంత నమ్మకం ఉంది శ్రీజ? నువ్వు నీ భయాలు ఏంటో. మీ మీద నమ్మకం ఉందండి. మీ తాగుడు, దానివల్ల వచ్చే కోపం మీద నమ్మకం లేదండి. తప్పులేదులే నువ్వు అలా అనుకోవడంలో. అంతా నేను చేసుకుందే. ఇదంతా ముందే చెప్పొచ్చు కదా. ఈ 1 మంత్ నుంచి నువ్వు లేకపోవడం వల్ల ఎంతలా పిచ్చెక్కిపోయినా తెలుసా? మీరింటి నుంచి వెళ్ళిపోమ్మన్నారని కొంచెం కోపం ఉంది. మీరు చేసే వరకు నేను చేయొద్దు అనుకున్నా. ఎక్కడ నన్ను వదిలేస్తావో అని ఎంత ఏడ్చానో తెలుసా? ఏడ్చారా మీరు నా కోసం? చెప్తే నమ్మేలా ఉండాలి. నిజమే. ఉండు, ఇప్పుడే అమ్మకు ఫోన్ చేసి త్వరగా వచ్చామంటాను. ఆల్రెడీ మేము చేసామండి. ఇంకో 1 మంత్లో వస్తా అన్నారు. సరే, నా పైన అంత భయం ఉన్నప్పుడు నేను కూడా రమ్మడం కరెక్ట్ కాదు. అయితే ఇప్పటి నుంచి చూడు, నా పై ఉన్న భయాలన్నీ పోయేలా ఇంకా ప్రేమగా చూసుకుంటా.
ఏంటి మెస్లో ఫుడ్ అంత బాగుందా? అలా ఏం లేదు, నార్మల్గానే ఉంటుంది. పొట్ట బాగా పెంచావు. తినడం వల్లేనా పొట్ట పెరిగేది? ఏంటి నువ్వు చెప్పేది నిజమా? భయం భయం అంటున్నా కదా, ఇందుకే. సారీ, నాకు ఇదంతా తెలీదు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది నేను ఎంత పెద్ద తప్పు చేశాను. ఊరుకోండి, ఏడవద్దు, అందరు చూస్తున్నారు.